గుడ్ మార్నింగ్. ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు, జగన్ కక్ష గట్టి దెబ్బతీశారు అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం, అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం, తుమ్మ చెట్ల తొలగింపుతో రాజధాని పునరుద్ధరణ శ్రీకారం. అమరావతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ ఇవి. గత 5 సంవత్సరాల్లో అమరావతికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కేవలం 5 సంవత్సరాలు తుమ్మ చెట్లు మాత్రమే పెంచి అక్కడ అమరావతి స్థలం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేశారంటూ కూడా ఆయన ఆ తీరుగా కామెంట్స్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ కూడా మరొక హాట్ కామెంట్స్ అయితే చేశారు. చంద్రబాబు భావోద్వేగం, పవిత్ర మట్టికి ప్రాణమిల్లిన సీఎం చంద్రబాబు, చిట్టడవిని తలపిస్తున్న రాజధాని ప్రాంతం, నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆవేదన. ఇక మరిన్ని అప్డేట్ చూసుకుంటే పంచాయతీలను ముంచేశారు, 5,500 కోట్లు మళ్లించేశారు. నిర్ధారించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమగ్ర నివేదిక. వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓడిన అభ్యర్థులతో జగన్ భేటీ అయితే అయ్యారు. దానికి సంబంధించి అక్కడ చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. 2029లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే, ప్రజల కోసం పోరాటాలు ముమ్మరం చేస్తాం, వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కామెంట్స్. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా అమరావతిలో చంద్రబాబు పర్యటన చేసిన సందర్భంగా ఏవైతే కామెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఒక అప్డేట్ పాయింట్సే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అమరావతి పునర్నిర్మాణం అంతా ధ్వంసం చేశారు, ఒక దుర్మార్గుడి వల్ల రాజధాని బలైంది అంటూ బాబు కామెంట్స్ అయితే చేశారు. ఇక మరిన్ని కామెంట్స్ చూసుకుంటే ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు, అందరి అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ పట్టాలెక్కిస్తాం, బ్రాండ్ ను ఘోరంగా దెబ్బతీశారు, 5 ఏళ్ల పాటు తుమ్మ చెట్లు పెంచారు, ఇక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది, మరోవైపు గల్లా పెట్టి ఖాళీ చేశారు, అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తాం, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన, ప్రజావేదిక ప్రాంతంలో మొదలుపెట్టి అన్ని భవన సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, ఏ రూల్ ప్రకారం ప్రజావేదిక కూల్చారు అంటే అధికారులను అయితే నిలదీశారు. వేదిక నమూనా చిత్రం చూస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకుంటే బరువెక్కిన మనసుతో రాజధాని దుస్థితికి కలత చెందిన సీఎం, నీళ్లలో నానుతున్న సెక్రటేరియట్ పునాదులను చూసి తీవ్ర ఆవేదన, అమరావతి ఔటర్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలపైకి, రంగం సిద్ధం చేస్తున్న ఆర్&బి, పెరగనున్న ప్రాజెక్టు వ్యాయం, మరోసారి డిపిఆర్ కు రూపకల్పన. గనుల ఫైలు గల్లంతూ, ఇసుక సర్వేరాలు, సెక్యూరిటీ డిపాజిట్ల నోట్ల ఫైళ్లు మాయం, ఎన్నికల ఫలితాలు రాగానే చేసిన కీలక అధికారులు, రెగ్యులర్ రికార్డులు ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్తలు, ఉన్నతాధికారులు వ్యక్తిగత సహాయకుడికి వాటిని తగలబెట్టే బాధ్యతలు, ఫైళ్లు ఇతర సామాగ్రిని బయటకు తీసుకెళ్లడం, సీసీ కెమెరాలో రికార్డు, అంతా ముగిసిన తర్వాత గనుల శాఖ ఏపీఎండిసి కార్యాలయాలు సీజ్. గత ప్రభుత్వంలో అక్రమాలు బయట పడకూడదనే నేపథ్యంలో ఇలా జరిగింది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక నీట్ కి సంబంధించి పేపర్ లీకేజ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. నీట్ పేపర్ లీక్, బీహార్ లో ఒక రోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షల ఒప్పందం. తన మేనలుడు సహా 4 కోసం పేపర్ కొనుగోలు, మే 4నే 4 పాట్నాకు రప్పించి బస ఏర్పాటు, వారిలో 2 నుంచి 40 లక్షల చొప్పున వసూలు, పాట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజేశ్వర్ యాదవ్ ఏపీ సహకారం, పిఏ సహకారం. నీట్ పేపర్ లీకేజ్ జరిగింది అని కూడా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రిషికొండ భవనానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి. రిషికొండపై అన్ని అబద్ధాలే, పర్యాటక భవనం పేరిట కేంద్రానికి దరఖాస్తు, పర్యాటకుల కోసం వసతులంటూ అనుమతులు, అందుకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు, గతంలో ఎక్కడ ఏపీటీడీసీకి చెందిన హరిత రిసార్ట్స్, వాటి స్థానంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్లాన్, 58 గదులు కూలగొట్టి కొత్తగా కట్టినవి 12 గదులే, అవి కూడా జగన్ దంపతులు వారి కుమార్తెలకే, పాత భవనాలు 48,000 చదరపు అడుగులే, పేరుకే 7 బ్లాక్లు నిర్మించింది ఇదే, పర్యాటకుల కోసం వసతులు నిల్, అంచనా వ్యాయం 240 కోట్లు, ఖర్చు 500 కోట్లు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా మరొకసారి జగన్ కామెంట్స్, అభ్యర్థులకు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం. ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే, ఇప్పుడు రెడ్ బుక్ హోంగార్డులు పెడుతున్నారు, ఏ అధికారిపై కక్ష సాధించాలి, ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిపై కక్ష సాధించాలి అని అందులో ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు, వాళ్ళను కొడతాం చంపుతామంటూ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయంటూ కూడా జగన్ అయితే కామెంట్ చేశారు.
ఇక ఈ అమరావతి పర్యటన, చంద్రబాబు పర్యటన ఏదైతే ఉందో దానికి సంబంధించి వైసీపీ తరపు నుంచి వచ్చిన కొన్ని ఆరోపణలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. భూములమ్మి రాజధాని నిర్మిస్తాం. అమరావతి పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 55,000 ఎకరాలు సేకరించాం. మిగులు భూములమ్మి రాజధాని కట్టుకోవచ్చు. రాజధాని సంపదతోనే సంక్షేమ పథకాల అమలు. రాజధాని పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న బాబు. భవిష్యత్ కార్యాచరణపై అధ్యయనం చేయాల్సి ఉంది. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ రతనాల సీమ అవుతుంది. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దాం. ఆ రెండింటికి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం గతంలోనే చెప్పింది అంటూ కూడా బాబు కామెంట్ చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుంటే, ఉక్కు పాత్ర విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకాలు షురు. అధికారం చేపట్టి 10 రోజుల్లోనే బుద్ధి చూపించిన ఎన్డీఏ సర్కార్ ప్లాంట్లను దివాలా సంస్థగా ముద్ర వేసే ప్రయత్నం. గత మార్చి 31 తేదీకి 4,979.15 కోట్ల ప్రతికూల నికర విలువలు ఉన్నట్లు వెల్లడి. మూలధనం సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాటు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో ఖరీదైన ఆఫీస్ భవనాలు, స్టాక్ యార్డులు. వాటిని మార్కెట్ విలువ 476.18 కోట్లు ఉంటుందని లెక్కలు. నిర్ధారక ఆస్తులు నెపంతో ఆస్తుల మానిటైజేషన్ కు ఆర్ఐఎన్ఎల్ బోర్డు ఆమోదం. తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు. దాడులు కాదు, సూపర్ 6 అమలు ఎప్పుడు అంటూ కూడా వైసీపీ తరపు నుంచి కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఎన్ని విధ్వంసాలు, ఎంతమందిని చంపుతారు? ఊరూరా తిరుగుతాం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. హామీలు అమలు చేయలేక ఋషికొండపై చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం. ప్రభుత్వ పర్యాటకుల అవసరాల కోసమే 7 భవంతుల నిర్మాణం. ఆ భవనాలన్నీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్వి కాదని తెలుసుకోవాలి. 100 కోట్ల కార్యక్రమంలో 100 కోట్ల స్కామ. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. మేము ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసమే పోరాడతామంటూ కూడా స్పష్టీకరణ. మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, సూదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే సుధా ధ్వజం. ఇంకా వైసీపీ ధ్వజమెత్తిన తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాడులు కాదు, టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి అంటూ తాము ప్రజల్లోనే ఉంటాం, ప్రజల వైపు నుండే పోరాడతామంటూ కూడా ఇక్కడ వైసీపీ నేతలైతే ఫైర్ అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే, కప్పం కడతారా, కంపెనీ మూసేస్తారా, లారీకి 1000, నెలకు 101.50 కోట్లు. యూబీ బీర్ కంపెనీ హెచ్ఎల్ ఎమ్మెల్యే మూట అల్టిమేటం. ఇవి ఇక ప్రధాన పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.